ఏం చెప్పాము, ప్రైమ్ ఫ్యాక్టర్స్ మాత్రం తీసుకున్నాం. లోయెస్ట్ పవర్ ఏదైతే ఉందో అసలు ఎల్సిఎం అంటే ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్ అని. దీని డెఫినేషన్ మనం ఏం చెప్తామంటే, ఓకే, ఫస్ట్ ఇక్కడ ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమేమి కనపడుతున్నాయి మనకి, 2 ఒకటి కనపడుతుంది, 3 కనపడుతుంది, 5 కనపడుతుంది. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమో ఉంటాయి, 2, 3, 5, 7. ఇవి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే, ఓకే, సో ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనము ప్రీ ఫైనల్ ఎగ్జామ్లో అండ్ మోడల్ పేపర్ 1లో కూడా మనం డిస్కస్ చేయడం. కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి, ఫస్ట్ ఇక్కడ మనకి కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకుంటాం. సో 3 లేదు, 101 కూడా లేదు. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. Here we are going to discuss the topic is chapter 1, real numbers. సో ఈ రియల్ నెంబర్స్ సంబంధించి ఈ చాప్టర్లో వచ్చే 1 మార్క్స్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్. సో పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ గురించి ఫస్ట్ చాప్టర్లో ఏమేమి వస్తాయి అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, అయితే మ్యాక్సిమం 90% ఆఫ్ ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి క్వశ్చన్స్ మాత్రమే నేను డిస్కస్ చేయబోతున్నాను. అయితే సో ఈ వీడియోని చివరి వరకు చూసి ఒక లైక్ చేయండి. ఓకే, సో దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటి అంటే, ఫైండ్ ది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 30. సో ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కాన్సెప్ట్ మీద ఒక క్వశ్చన్ అనేది గ్యారెంటీగా ఉంటుంది. ఓకే, మనం దాన్ని అబ్జర్వ్ చేయాలి. ఓకే, అయితే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 30 అంటారు అంటే మనకి ఇది 1 మార్క్ క్వశ్చన్కి అడగడానికి ఛాన్స్. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మనం ఎలా చేస్తాం, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ప్రైమ్ అంటే ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ వస్తాయి. 2, 3, 5, 7, 9 ఇవి నెంబర్స్ మాత్రమే వస్తాయి. ఆ నెంబర్స్ మాత్రమే పంపిస్తాం, అవే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసే నెంబర్స్. ఓకే, సో ఇక్కడ 30 ఇచ్చాడు. సో ఫస్ట్ divisibility, it is divisible by 2 15s. Okay, and next it is divisible by 3 5s, and next 5 1. సో ఇప్పుడు మనం 35 ఫ్యాక్టరైజేషన్ ఎలా రాస్తాం, 30 is equal to 2 into 3 into 5. ఇది ప్రైమ్ ఫ్యాక్టర్. ఓకే, సింపుల్ డివిజిబిలిటీ రూల్స్ మనకు తెలిస్తే ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనేది ఈజీగా ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ వన్, ఫైండ్ ది ఎల్సిఎం ఆఫ్ 6, 20. సో ఇక్కడ మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎం అనే కాన్సెప్ట్ మీద కూడా మనకి క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఎక్కువగా. ఓకే, అయితే ఇక్కడ మనం అడిగిన క్వశ్చన్ ఏంటి, ఎల్సిఎం ఆఫ్ 6, 20. సో ఈ ఎల్సిఎం లో కూడా మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ని. ఓకే, సో ఫస్ట్ 6 కి ఎల్సిఎం చూడండి, 6 కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2 3 జా 6, 3 1 జా 3. అలాగే 20 కి 2 10 జా 20, 2 5 జా 10, అండ్ 5 1 జా. ఓకే, సో ఇక్కడ 6 కి వచ్చిన ఫ్యాక్టర్స్ ఏంటివి, 2 into 3 అంటే 2 power 1, 3 power 1. ఓకే, నెక్స్ట్ 20 is equal to 2 power, here 2 2s ఉన్నాయి, 2 into 2 square into 5 power 1. LCM of 6, 20. అసలు ఎల్సిఎం అంటే ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్ అని. దీని డెఫినేషన్ మనం ఏం చెప్తామంటే, ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకుంటాం. సో మనకి 6 and 20లో ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకుంటాం. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమేమి కనపడుతున్నాయి మనకి, 2 ఒకటి కనపడుతుంది, 3 కనపడుతుంది, 5 కనపడుతుంది. సో రైట్ 2 into 3 into 5. ఓకే, ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్ని రాస్తాం. ఇక్కడ ఇంకొకటి ఏం చేయాలంటే, ఇది యొక్క పవర్స్ 2 powers, 3 powers, 5 powers, హైయెస్ట్ పవర్ ఏముందో మనం ఒకసారి దీంట్లో చెక్ చేయాలి.
2కి హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? సో రైట్ 2 స్క్వేర్. అండ్ 3కి హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? 1. అండ్ 5కి 1. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే 2 స్క్వేర్ అంటే 4, 3 into 5. ఓకే, సో 4 3 జా 12, 12 5 జా 60. 60 is the LCM. సింపుల్. ఓకే, ఫస్ట్ రైట్ ది ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసుకోండి. అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసుకొని హైయెస్ట్ పవర్స్ వాటి యొక్క ఏవైతే మనం తీసుకుంటాం ప్రైమ్ నెంబర్స్ ని, ఆ ప్రైమ్ నెంబర్స్ పైన హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో అవి తీసుకుంటాం. ఓకే, అది ఎల్సిఎం అవుతుంది. ఓకే, సో ఇది సెకండ్ వన్. సో ఇది మన 2 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఎక్కువ. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ వన్. ఫైండ్ ది నెంబర్ that is 156 here as a product of prime factors కనుక్కోవాలి. సో ఈ నెంబర్కి 156 అనే నెంబర్కి ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమో ఉంటాయి 2, 3, 5, 7. ఇవి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే ఓకే 1 and itself ఓన్లీ 2 గివెన్ ప్రైమ్ నెంబర్ కి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే. ఓకే, అయితే ఇక్కడ 156 కి మనము ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. సో 150 సో టేక్ దట్ 156 prime factors. So it is divisible by 2 table. Okay, so last లో 6 ఉంది కాబట్టి 2 తోటి డివిజిబుల్ అవుతుంది. 2 7 జా 14. ఓకే, అండ్ 2 8 జా ఇక్కడ 1 ఉంటుంది, 2 8 జా 16. నెక్స్ట్ అగైన్ 2 టేబుల్, 2 3 జా 6, 2 9 జా 8, 2 9 జా 8. ఓకే, నెక్స్ట్ 39. సో here 3 table, 3 1s, 3 3s, 13 3s are 13. Next again this is 13. Okay, so what are the prime factors of 156 is equal to 2 into 2 into 3, 2 into 2 into 3 into 13. Okay, so how it is right? 2 square 3 power 1 13 power 1. ఇది prime factor method in the product of prime factors of 156. Okay, and next one, see the next question, fourth question. State the fundamental theorem of arithmetic. Okay, so ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనము ప్రీ ఫైనల్ ఎగ్జామ్లో అండ్ మోడల్ పేపర్ 1లో కూడా మనం డిస్కస్ చేయడం. సో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. సో మనకి ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఓకే, సో ఈ క్వశ్చన్ ఒకసారి ఆ స్టేట్మెంట్ ఏంటో ఒకసారి చూద్దాం, దాని ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్. ఓకే, కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి? ఫస్ట్ ఇక్కడ ఈ కాంపోజిట్ నెంబర్ అంటే అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఏదైనా నెంబర్ మనం తీసుకుంటే దానికి 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, దాన్ని కాంపోజిట్ నెంబర్. ఆ నెంబర్ని కెన్ బి ఎక్స్ప్రెస్, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి? ఈజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ లో మనం ఎక్స్ప్రెస్ చేయాలి. ప్రైమ్స్ అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్స్ 2 3 5 అండ్ సో అలా ఎక్స్ప్రెస్ చేయాలి. సో అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ అలా ఎక్స్ప్రెస్ చేసింది, ఆ ఫ్యాక్టరైజేషన్ ఈస్ యూనిక్, అంటే ఒకటిగానే ఉంది. సో నువ్వు చేసినా నేను చేసినా ఆ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనేది యూనిక్, ఒకేలా ఉంటుంది. ఓకే, ఆ ఫ్యాక్టరైజేషన్ అనేది అపార్ట్ ఫ్రమ్ దాని నుంచి, అపార్ట్ ఫ్రమ్ ద అదర్ ఇన్ విచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో దాని నుంచి మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి వస్తాయని. ఓకే, ఇది దీని ఎక్స్ప్లెనేషన్ స్టేట్మెంట్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక కాంపోజిట్ నెంబర్ తీసుకొని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ రాద్దాం, అది యూనిక్ గా ఉంటుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ
16 తీసుకున్నాం. 16 అనే నెంబర్ తీసుకుంటే సో మనకి అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్ అన్నమాట. సో మనం 1, 2 అండ్ 4, 8 సో మోర్ దాన్ 3 ఫ్యాక్టర్ అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయని కాంపోజిట్ నెంబర్. సో దీనికి మనం ఏం రాయాలి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ గా ఉండే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ రాయాలి. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ మనము అప్లై చేస్తాం. సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2 టేబుల్. సో 2 8 16 and 2 4 8 and 2 2 and next 2 1s. సో ఇక్కడ మనం 16 ఏం రాయొచ్చు? 2 into 2 into 2 into 2 2 power 4 రాయొచ్చు. ఓకే, సో అలా కాదు. సో మనం నెక్స్ట్ సపోజ్ 15 తీసుకున్నాం. 15 తీసుకున్నాం. సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3. 3 5 15, 5 1 5. సో ఇక్కడ ప్రైమ్స్ ఏం చూడండి, 15 అనేది 3 ఫ్యాక్టర్స్, 1 ఫ్యాక్టర్ అవుతుంది, 3 ఫ్యాక్టర్ అవుతుంది, 5 కూడా అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాంపోజిట్. సో ఇక్కడ మనం దీని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ ఎలా రాస్తాం? 15 is equal to 3 power 1 5 power 1. ఇలా ఎవరు రాసినా కూడా మనము సో నో నీడ్ ఆర్డర్ మెన్షన్ ఆర్డర్ అవసరం లేదు. సో 5 తో కూడా తీసుకోవచ్చు, 3 తో కూడా తీసుకోవచ్చు. ఓకే, సో అది ఆ స్టేట్మెంట్ యొక్క ఎక్స్ప్లెనేషన్. ఓకే, సో దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అనేది. సో ఎగ్జామ్లో సార్ రావడానికి అవకాశం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్. సో ఇక్కడ నెక్స్ట్ 5th క్వశ్చన్ 6th క్వశ్చన్. ఓకే, సో 5th క్వశ్చన్లో హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అండ్ 6th క్వశ్చన్లో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇది మనకి మోడల్ పేపర్లో అండ్ ప్రీవియస్ పేపర్లో మనకి క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా అడుగుతుంది. ఓకే, సో ఒకసారి చూద్దాం హెచ్సిఎఫ్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను. 96కి 404. సో ఫస్ట్ ఈ రెండింటికి మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అప్లై చేసి హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫస్ట్ 96 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏంటి? సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2. సో 2 4 8. సో 2 8 16. నెక్స్ట్ 2 టేబుల్, 2 2 2 4. నెక్స్ట్ 2 టేబుల్, 2 1s 2 2s. నెక్స్ట్ 2 టేబుల్ 2 6. నెక్స్ట్ 2 టేబుల్ 2 3s. నెక్స్ట్ 3 టేబుల్ 3 1s. ఓకే, అండ్ నెక్స్ట్ 404. సో ఇది కూడా చూద్దాం. సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2 2 1 2 2 2 0. నెక్స్ట్ 2 10 2 1s 0. సో నెక్స్ట్ 1 0 1. సో ఇక్కడ మనకి హెచ్సిఎఫ్ కావాలి. ఓకే, సో ఇక్కడ మీరు హెచ్సిఎఫ్ని అబ్జర్వ్ చేస్తే హెచ్సిఎఫ్ ఆఫ్ 96 అండ్ 40. సో 96 ఏం రాయొచ్చు ఇక్కడ? 2 into 2 how many times? 1 2 3 4 5. 2 power 5 into 3 power 1. ఓకే, అలాగే 404ని 2 into 2 2 square 101 power 1. సో ఇప్పుడు మనం హెచ్సిఎఫ్ ఎలా రాస్తామంటే సో కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకుంటాం. కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఈ రెండింటిలో నుంచి కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి? హెచ్సిఎఫ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 ఉంది. కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఓన్లీ 2 మాత్రమే ఉంది. రెండిట్లో కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ 2 ఉంది. సో 3 లేదు, 101 కూడా లేదు. సో కామన్ ఫ్యాక్టర్ రాసి సో దాని యొక్క ఈ ప్రైమ్ నెంబర్ యొక్క లోయెస్ట్ పవర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని లోయెస్ట్ పవర్ ఏముంది? సో 2 స్క్వేర్. ఇది హెచ్సిఎఫ్ పవర్. కామన్ ప్రైమ్ నెంబర్ తీసుకోవాలి రెండిట్లో, లోయెస్ట్ పవర్ తీసుకుంటే అది హెచ్సిఎఫ్ అయింది. ఓకే, ఇక నెక్స్ట్ 6th one. ఫైండ్ ది ఎల్సిఎం ఆఫ్ 2 square into 3 and 2 into 3 square.
ఇక్కడ ఏమన్నారు ఒకసారి ఎల్సిఎం అంటే 2 స్క్వేర్ ఇంటూ 3, అలాగే 2 ఇంటూ 3 ఎల్సిఎం కావాలి. సో ఎల్సిఎం అంటే ఏం చెప్పాము, ప్రైమ్ ఫ్యాక్టర్స్ మాత్రం తీసుకోవాలి. అంటే ఏంటి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే రెండిట్లో ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. సో 2 ఉంది 3 ఉంది, 2 ఇంటూ 3. సో పవర్స్ ఎలా తీసుకోవాలి, హైయెస్ట్ పవర్ ఏదైతే హైయెస్ట్ ఎక్స్పోనెంట్. సో 2కి వచ్చేసరికి స్క్వేర్ అండ్ 3 స్క్వేర్, 3 కూడా స్క్వేర్. సో 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 36 అనేది ఎల్సిఎం. ఓకే, సో మనం చూడండి ఈ ఎల్సిఎం హెచ్సిఎం మీద కాన్సెప్ట్ మీద చాలా బుక్స్ ఉన్నాయి. ఓకే, సో జాగ్రత్త ఈ కాన్సెప్ట్ నేర్చుకోండి, కాన్సెప్ట్ మీద క్వశ్చన్ వస్తుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సో ఇక్కడ 7th వన్ ఏం ఇచ్చారు, ఇఫ్ 2 పాజిటివ్ ఇంటీజర్స్ p and q, 2 పాజిటివ్ ఇంటీజర్స్ p and q ఉన్నాయి, కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ p is equal to, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి, p is equal to ab square, q is equal to a cube b. ab being a prime numbers, ఇక్కడ a గాని b గాని ప్రైమ్ నెంబర్స్. అయితే ఎల్సిఎం ఆఫ్ p and p కి q కి ఎల్సిఎం కావాలి. సో మనం ఎల్సిఎం డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం, ప్రైమ్ నెంబర్స్ ఉండాలి, హైయెస్ట్ పవర్ ఉండాలి. ఆ ఏదైతే ప్రైమ్ నెంబర్స్ తీసుకున్నామో వాటికి హైయెస్ట్ పవర్ ఉంటే దాన్ని మనము ఎల్సిఎంగా చెప్తాం. ఓకే, సో ఇక్కడ మనం ఫస్ట్ p ఈజ్ ఈక్వల్ టు ఏ బి స్క్వేర్. ఓకే, అండ్ సో మనం ఏ ఇంటూ రాస్తాం, ఏ పవర్ 1గా అండ్ బి స్క్వేర్గా రాస్తాం. సో క్యూని ఏ క్యూబ్ అండ్ బి పవర్ 1. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ మనము ప్రైమ్ నెంబర్స్ అంట, ఏబీలు రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ అని మనం మెన్షన్ చేసాం, ఏబి ప్రైమ్ నెంబర్స్ అంట. సో ఏ కూడా ఏ తీసుకోవాలి అండ్ నెక్స్ట్ అట్ ద సేమ్ టైం బి కూడా తీసుకోవాలి ప్రైమ్ నెంబర్స్. హైయెస్ట్ పవర్, ఏకి హైయెస్ట్ పవర్, బికి హైయెస్ట్ పవర్, ఏకి హైయెస్ట్ పవర్ 3, బికి హైయెస్ట్ పవర్ స్క్వేర్. సో దిస్ ఈస్ ద ఎల్సిఎం. సో ఇది కొంచెం డిఫరెంట్ గా క్వశ్చన్, ఎల్సిఎం మీద డిఫరెంట్ గా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ the unit digit in 6 power 2024 plus 5 power 2024. సో మనకి ఇలాంటి క్వశ్చన్ ఎక్సర్సైజ్ లో సో మనకు క్వశ్చన్ ఉంది. సో ఇక్కడ డిఫరెంట్ గా మనకి 2 మార్క్స్ క్వశ్చన్ గా అడగడానికి ఛాన్స్. అయితే ఇక్కడ ఏమి ఇచ్చారు, యూనిట్ డిజిట్, టోటల్ గా మనకి యూనిట్ డిజిట్ అనేది సింప్లిఫై చేస్తే యూనిట్ డిజిట్ కావాలి. ఆప్షన్ ఇచ్చాడు, ఏ ఆప్షన్ 0, బి ఆప్షన్ 1, సి ఆప్షన్ 5, డి ఆప్షన్ 6. సో దీన్ని మనం ఎలా సింప్లిఫై చేస్తామంటే ఫస్ట్ మనము 6 పవర్ 2024 చూద్దాం. దీని యొక్క యూనిట్ డిజిట్ ఏంటో చూద్దాం. 6 పవర్ సపోజ్ ఇక్కడ నేను రాస్తాను, 6 పవర్ 1 ఏమవుతుంది 6, 6 పవర్ 2 36 అండ్ సో ఆన్ రాసుకోవచ్చు. 6 క్యూబ్ కూడా, 6 క్యూబ్ ఏమవుతుంది 216 అండ్ సో ఆన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వన్స్ ప్లేస్ లో ఏముంది, యూనిట్ ప్లేస్ లో 6 ఉంది. అంటే ఇప్పుడు 6 పవర్ 2024 తీసుకున్నా కూడా మనకి యూనిట్ ప్లేస్ లో ఏమొస్తుంది, యూనిట్ ప్లేస్ లో 6 వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ 5 పవర్ 2024, 5 పవర్ 2024. సో ఇది చెక్ చేద్దాం. వన్స్ ప్లేస్ లో యూనిట్ ప్లేస్ లో ఏమొస్తుంది చూద్దాం. 5 పవర్ 1 5, 5 స్క్వేర్ 20, 5 క్యూబ్ 120 అండ్ సో ఆన్ ఇలా వస్తుంది. సో వన్స్ ప్లేస్ యూనిట్ ప్లేస్ లో వన్స్ ప్లేస్ లో ఏమొస్తుంది 5 వస్తుంది. అంటే ఇప్పుడు 5 పవర్ 2024 అయినా కూడా వన్స్ ప్లేస్ లో 5 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే సో 6 ప్లస్ 5, 6 ప్లస్ 5 ఎంత 11. సో ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత 1. సో యూనిట్ డిజిట్ ఈజ్ ఈక్వల్ టు
సో అవర్ ఆన్సర్ ఏమవుతుంది? ఓకే. See next question, 9th question. HCF of 144 and 420 is 12. Then they LCM. సో ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎల్సిఎం మీద హెచ్సిఎఫ్ రిలేషన్, ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఆఫ్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు మనకు ఒక రిలేషన్, ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. సో ఈ రిలేషన్ యూస్ చేసి మనము ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. సో చూడండి, హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ 144 420 ఈ 2 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఇచ్చాడు, ఎల్సిఎం కావాలి. సో ఇక్కడ ఫార్ములా ఏంటి అంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ is equal to LCM into HCF. ఇది రిలేషన్, ఇది ఫార్ములా. ఓకే. సో మనకి ఎగ్జామ్లో మన ప్రీ ఫైనల్ ఎగ్జామ్లో కూడా ఎవరు. ఓకే. సో ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అన్నాడు. ఇక్కడ 2 నెంబర్స్ ఏంటివి? ఒకటి 144, ఇంకొకటి 420. 144 ఇంటూ 420 is equal to LCM and LCM into HCF. HCF of 2 నెంబర్స్, ఈ 2 నెంబర్స్ యొక్క HCF ఇచ్చాడు ఎంత? 12. సో LCM ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. LCM ఇంటూ HCF ఎంత ఇచ్చారు? 12. ఓకే. సో ఈ 12 ని ట్రాన్స్పోజ్ చేయండి, బై అవుతుందిగా, డివైడెడ్ బై అవుతుంది. సో LCM is equal to 144 into 420 by 12. Okay, 12 1 ja 12, 12 12 ja 140, 12 square 140, 12 12. So multiply 12 into 420. So the multiply cheste, so 0 is there. 12 2 ja 20, 4, 12 4 ja 48, 49 50. 5040 is the our answer. Okay, simple. So మనకి రిలేషన్ మీద కూడా క్వశ్చన్ అడగడానికి చూసారు. హెచ్సిఎఫ్ ఎల్సిఎం మీద మన కాన్సెప్ట్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఈ కాన్సెప్ట్ బాగా నేర్చుకోండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. హియర్ 2 స్టేట్మెంట్స్ ఆర్ గివెన్. స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ పై ఈస్ ఇర్రేషనల్, ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. స్టేట్మెంట్ బి, ఆల్ నాన్ టెర్మినేటింగ్ and non-repeating decimals are irrational. సో మనకి పై అనేది ఇర్రేషనల్ నెంబర్ అవుతుందా? ఫస్ట్ పై అనేది ఇర్రేషనల్ నెంబర్, ఆల్వేస్ ఇస్, ఇది ఆల్వేస్. సో మనకి జనరల్గా పై వాల్యూ 3.14 అండ్ సో అని ఇలా వస్తుంది పై వాల్యూ. సో అందువల్ల మనకి ఇది నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్ నెంబర్ అని కూడా మనం చెప్తాం దీని యొక్క వాల్యూ, పై వాల్యూ. సో అందువల్ల ఇట్ ఈస్ ఇర్రేషనల్. అదే స్టేట్మెంట్ మనకి కింద కూడా ఇచ్చినట్టు ఆల్ నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్ ఆర్ ఇర్రేషనల్. సో ఇర్రేషనల్ నెంబర్ డెఫినేషన్, నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్. సో ఎగ్జాంపుల్ మనం పై వాల్యూ తీసుకుంటే వాల్యూ, సో జనరల్గా ఇప్పుడు మనం పై వాల్యూని మనము ఈ వాల్యూ 22/7 అంటాం, 22/7. సో ఇక్కడ మనం కన్వర్ట్ చేస్తే డెసిమల్ లో కన్వర్ట్ చేసినప్పుడు అంటే ఇది నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. సో అందువల్ల ఇది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. సో పై అనేది ఇర్రేషనల్ నెంబర్, ఇది ట్రూనే, ఇది కూడా ట్రూనే. డెఫినేషన్ ఆఫ్ ఇర్రేషనల్. సో ఇక్కడ బోత్ స్టేట్మెంట్స్ ఏ అండ్ బి ఆర్ ది, బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ స్టేట్మెంట్స్, ట్రూ. అయితే ఇక్కడ మనం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే పై ఈజ్ ఈక్వల్ 22/7 వాల్యూ. సో ఇక్కడ మనకి డైరెక్ట్ 22/7 ఈజ్ ఇర్రేషనల్ అన్నా, దట్ ఈస్ రాంగ్. సో ఇట్ ఈస్ ఎ ఫ్రాక్షన్ ఫార్మ్. ఓకే. సో అప్పుడు మనం ఇది రేషనల్ నెంబర్ గా కన్సిడర్ చేయాలి. ఓకేనా. పై ఇచ్చాడంటే అది ఇర్రేషనల్ నెంబర్. ఓకేనా. సో కొంచెం డిఫరెంట్ క్వశ్చన్. ఓకే. సో నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ like, share and subscribe my channel.